గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండుమడ వ్లాగ్స్. ఈరోజు అలనాటి నటీమణి సూర్యకాంతమ్మ గారి గురించి తెలుసుకుందామండి. సూర్యకాంతమ్మ గారు అక్టోబర్ 28, 1924లో జన్మించారు. డిసెంబర్ 17, 1996లో మరణించారు. ప్రముఖ సినీ నటి. తెలుగు సినిమాల్లో గయ్యాళి పాత్రల్లో తన సహజ నటనతో ప్రాచుర్యం పొందారు. వెంకట కృష్ణరాయపురంలో జన్మించారు. మరణం చెన్నైలో మరణించారు. సహజ నట కళా శిరోమణి, హాస్య నట శిరోమణి, బహుముఖ నటనా ప్రవీణ, రంగస్థల శిరోమణి బిరుదులు. నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఒకసారి టెలివిజన్ ఇంటర్వ్యూలో తాను హాస్యానికి సూర్యకాంతంతో స్వయంగా ఇలా అన్నానని చెప్పారు. నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది. సూర్యకాంతం అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు అని అన్నారు. సూర్యకాంతమ్మ గారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకట కృష్ణ రాయపురంలో 1924లో అక్టోబర్ 28న తన తల్లిదండ్రులకు 14వ సంతానంగా జన్మించారు. 6 ఏళ్ల చిన్న వయసులోనే పాడటం, నాట్యమాడటం నేర్చుకున్నారు. పెరిగే వయసులో హిందీ సినిమా పోస్టర్లు బాగా ఆకర్షించాయి. సినిమాలో నటించాలనే కోరిక ఆపుకోలేక చెన్నైకి చేరుకున్నారు. మొదట జెమినీ స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్గా అవకాశం వచ్చింది. అప్పట్లో నెలకు రూ. 65 జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియబరిచిన మీదట రూ. 75 చేశారు. తరువాత ధర్మాంగద, అది 1949లో రిలీజ్ అయింది. ఆమెది దాంట్లో మూగ వేషం. ధర్మాంగద టైంలో చిన్న చితకా వేషాలు వేసిన తర్వాత లీలాకుమారి గారి సహాయంతో మొదటిసారిగా నారది సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది. చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేశారు. మనసులో బొంబాయికి వెళదామని ఉన్నా అందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆ ఆలోచన విరమించుకున్నారు. ఆ పరిస్థితిలో సహాయ నటిగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశం వచ్చింది. తర్వాత తన కళ అయిన హీరోయిన్ వేషం సౌదామణి చిత్రం ద్వారా వచ్చింది. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయమవటంతో ఆ అవకాశం తప్పిపోయింది. బాగైన తర్వాత సంసారం చిత్రంలో మొట్టమొదటిసారిగా గయ్యాళి అత్త పాత్ర వచ్చింది. తర్వాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయేలా జీవితాంతం అవే గయ్యాళి పాత్రల్లో నటించారు. అసలు సంసారం చిత్రం తర్వాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్గా అవకాశం వచ్చింది. కానీ తనకు అవకాశం రాకముందే ఇంకో హీరోయిన్ని తీసేశారని తెలియటంతో ఒకరి బాధను నా సంతోషంగా తీసుకోలేను అని ఆ సినిమాను నిరాకరించారు. కోడరికం సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. బి నాగిరెడ్డి, చక్రపాణిలు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కాదు. ఆ రోజుల్లోనే అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి సూర్యకాంతం, రమణారెడ్డి సూర్యకాంతం, ఎస్వి రంగారావు గారు సూర్యకాంతం జంటలు వాళ్ళ దృశ్యాలు గుర్తు తెచ్చుకుని ఇవాళ కూడా హాయిగా నవ్వుకోవటం కద్దు. కొత్త సినిమా వస్తుంటే అందులో సూర్యకాంతం ఉందా లేదా అని ప్రేక్షకులు తారాగణంలో సూర్యకాంతం ఉన్నట్లే కదా అని సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూసేవారు. 1954లో వచ్చిన చక్రపాణి, దొంగరాముడు, చిరంజీవులు, తోడికోడళ్ళు, అత్తా ఒకింటి కోడలే, ఇల్లరికం, భార్యాభర్తలు, గుండమ్మ కథ, కులగోత్రాలు, దాగుడు మూతలు, అత్తగారు కొత్త కోడలు, ముహూర్త బలం లాంటి మరుపురాని ఎన్నో సినిమాల్లో నటించారు. సూర్యకాంతాన్ని హాస్య నటీమణిగా ముద్ర వేయటానికి లేదు. ఆమె ప్రత్యేకంగా హాస్యం చేయకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు నవ్వు తెప్పిస్తుంది. చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. అలా అని ఆమె దుష్టపాత్రధారిణి అని కూడా చెప్పలేము. సహాయ నటి అనే అనాలి. గయ్యాళి అత్తకు మారు పేరు సూర్యకాంతం అనిపించుకున్నారు. ఓర చూపులు చూస్తూ ఎడంచేయి విసురుతూ కుడిచేయి నడుము మీద నిలబెట్టి ఆమె చెప్పే సంభాషణా చాతుర్యం అంతలోనే వెక్కిరిస్తూ అంతలోనే కల్లిబొల్లి కబుర్లతో ఏడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలు. వ్యక్తిగా సూర్యకాంతం గారు గయ్యాళి కానే కాదు, మామూలు మనిషే. ఏ సమావేశాలకో సినిమా ఉత్సవాలకో ఆమె వెళ్ళినప్పుడు ఆటోగ్రాఫ్ల కోసం వెళ్లే స్త్రీలు సూర్యకాంతం దగ్గరికి వెళ్ళటానికి భయపడేవారు. అయితే ఆమె నికార్సైన మనిషి, ఖచ్చితమైన మనిషి, సహృదయం గల మనిషి, సహాయపడే మనిషి. ఆమె శుభ్రంగా కడుపు నిండా తినేది, 10 మందికి పెట్టేది. షూటింగ్కి వచ్చినప్పుడల్లా తనతో ఏవో తినుబండరాలు తీసుకురావటం, అందరికీ పెట్టడం అలవాటు. ఇలాంటి అలవాటు సావిత్రి గారికి, కృష్ణకుమారి గారికి, జానకి గారికి వంటి నటీమణులకు కూడా ఉండేది. విశేష దినాలకు, పండుగ పబ్బాలు వస్తే ఇంక సరే సరి. షూటింగుల్లో జోకులు చెప్పడం సూర్యకాంతం సరదాల్లో ఒకటి. ఒక షూటింగ్లో బయట కేకలు వినిపిస్తున్నాయని సైలెన్స్ అవుట్ సైడ్ అని
ప్రొడక్షన్ మేనేజర్ గట్టిగా అరిచాడు. ఫ్లోర్లో ఉన్న సూర్యకాంతం ఓ అని అంతకన్నా గట్టిగా అరిచింది. ఏమిటమ్మా అని అడిగితే సైలెంట్ అవుట్ సైడ్ అని కదా అన్నారు అందామె నవ్విస్తూ. అలాంటి అల్లరి ఉండేది ఆమెలో. ఓ సినిమాలో నాగయ్యను నానా మాటలని నోటికొచ్చినట్లు తిట్టాలి. షార్ట్ అయిపోగాక ఆయన కాళ్ళ మీద పడి అపరాధం క్షమించండి అని వేడుకున్నారు. పాత్ర తిట్టిందమ్మా, నువ్వెందుకు బాధపడతావు లే అని నాగయ్య గారు లేవనెత్తితే కళ్ళు తుడుచుకున్న భక్తి సెంటిమెంటు ఆమెవి. దబాయింపు ఖచ్చితత్వం ఉన్న మనిషి అయినా మనసు మాత్రం సున్నితం. అవసరమైన వాళ్ళకి ఆర్థిక సహాయం చేసేదిగాను, అనవసరం అనిపిస్తే మాత్రం పూచిక పుల్ల కూడా విదిలించేది కాదు. మొహమాట పడకుండా తనకు రావలసిన పారితోషికాన్ని అడగవలసిన నిర్మాతలను గట్టిగా అడిగేది. ఆమె అందరినీ నమ్మేది కాదు. తన కారు రిపేర్కి వస్తే ఎంత రిపేర్ అయినా మెకానిక్ ఇంటికొచ్చి తన కళ్ళ ముందే చేయవలసిందే, ఎంత ఎక్స్ట్రా మనీ అయినా తీసుకొని కానీ. చివరి దశలో వేషాలు తగ్గిపోయినా చివరిదాకా నటిస్తూ ఉండాలనే కోరుకునేవారు. తన ఆరోగ్యం బాగోలేకపోయినా నటిస్తాను అని ధైర్యంగా చెప్పేవారు. ఆమె నటించిన చిత్రాలు మొదటి సినిమా 1949లో వచ్చిన ధర్మాంగద కాగా, సంసారం, పెళ్లి చేసి చూడు, బ్రతుకు తెరువు, కన్యాశుల్కం, దొంగరాముడు, చరణదాసి, శ్రీ గౌరీ మహత్యం, భాగ్యరేఖ, మాయాబజార్, తోడీ కొడళ్ళు, దొంగల్లో దొర, సామ్రాట్ విక్రమార్క, అప్పుచేసి పప్పుకూడు, మాంగళ్యబలం, కృష్ణలీలలు, భాగ్యదేవత, జయబేరి, శాంతి నివాసం, ఇద్దరు మిత్రులు, పెళ్లి కాని పిల్లలు, భార్యాభర్తలు, వాగ్దానం, వెలుగు నీడలు, శభాష్ రాజా, కలసి ఉంటే కలదు సుఖం, మంచి మనసులు, రక్త సంబంధం, సిరి సంపదలు, గుండమ్మ కథ, తిరుపతమ్మ కథ, నర్తనశాల, పరువు ప్రతిష్ట, చదువుకున్న అమ్మాయిలు, మురళీకృష్ణ, మోగ మనసులు, డాక్టర్ చక్రవర్తి, ఉయ్యాల జంపాల, నవరాత్రి, సంగీతలక్ష్మి, ఆస్తిపరులు, కన్య మనసులు, బ్రహ్మచారి, సుఖదుఖాలు, ఉమ్మడి కుటుంబం, అత్తగారు కొత్త కోడలు, వింత కాపురం, బుద్ధిమంతుడు, ఆత్మీయులు, అల్లుడే మేనల్లుడు, బాలరాజు కథ, దసరా బుల్లోడు, అమాయకురాలు, కాలం మారింది, కొడుకు కోడలు, మేనకోడలు, అందాల రాముడు, ముత్యాల ముగ్గు, సెక్రటరీ, గోరంత దీపం, రాధాకృష్ణ, కార్తీక దీపం, వియ్యాలవారి కయ్యాలు, చుట్టాలున్నారు జాగ్రత్త, పెళ్లి చూపులు, బంధువులొస్తున్నారు జాగ్రత్త. 1993లో వచ్చిన 1/2 చివరి సినిమా వచ్చి ఎస్పి పరశురాం గారిది. ఎస్పి పరశురాం అనే సినిమా, దాంట్లో చిరంజీవి గారి సినిమా అది. చిరంజీవి గారు శ్రీదేవి గారు కలిసి నటించారు. ఆ సినిమాలో చివరిగా నటించారు. భర్త వచ్చి జీవిత భాగస్వామి వచ్చి పెద్దబొట్ల చలపతిరావు గారు. ఆయన లాయరు, జడ్జిగా, హైకోర్టు జడ్జిగా వ్యవహరించారు. సూర్యకాంతమ్మ గారికి వచ్చిన అవార్డులు వచ్చి మహానటి సావిత్రి స్మారక అవార్డు, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ లభించాయి. సూర్యకాంతమ్మ గారు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణారాయపురంలో నివసిస్తున్న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగారు. తన తల్లిదండ్రులకు 14వ సంతానం. వీరిలో 10 మంది పిల్లలు మరణించారు. 6 ఏళ్ల వయసులో నృత్యం, పాటలు నేర్చుకున్నారు. 1950లో హైకోర్టు న్యాయమూర్తి అయిన పెద్దబొట్ల చలపతిరావు గారితో వివాహం జరిగింది. అమ్మ వేధింపులకు కోడళ్లు అదిరిపడాల్సిందే, సూటిపోటి మాటలకు తోడికోడళ్లు బెదరాల్సిందే, ఆమె నోటికి భర్త జడవాల్సిందే, ఆమె ఏం చేసినా ఇరుగు పొరుగు వారు నోరు మూసుకోవాల్సిందే. తెరపై ఆమె కనిపిస్తే అగ్ర హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అయినా సరే మిన్నకుండిపోవాల్సిందే. అత్తంటే రాక్షసి అనే ముద్రపడేలా వెండితెరపై ఆమె ప్రదర్శించిన గయ్యాళితనాన్ని అసహించుకొని తెలుగువారు లేరు. కానీ వ్యక్తిగతంగా ఆమె అంటే అందరికీ ఎంతో అభిమానం. సినిమాల్లో ఆమెను చూసి బెదిరిపోయిన వాళ్లే ఎదురుగా కనిపిస్తే ఎంతో ఆప్యాయంగా పలకరించేవాళ్ళు. ఆ నటి మరెవరో కాదు, సూర్యకాంతం. 1924 అక్టోబర్ 28న తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణారాయపురం అనే గ్రామంలో జన్మించారు. నేడు సూర్యకాంతం గారి 95వ జయంతి. గయ్యాళి గంగమ్మగా తెలుగు ప్రేక్షకులను కీర్తించే సూర్యకాంతమ్మ గారు ఆ గయ్యాళితనాన్ని అందిపుచ్చుకున్నది. సాధనా వారి సంసారం 1950లో రిలీజ్ అయిన ఈ చిత్రం ద్వారా అందులో రేలంగికి తల్లిగా, శేషమ్మగా సూర్యకాంతం గారు నటించారు. ఆ సినిమాలో సూర్యకాంతానికి తోడు మరో గయ్యాళి వెంకమ్మ పాత్రను బెజవాడ కాంతమ్మ గారు పోషించారు. 1951లో శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ వారు కేబి నాగభూషణం గారి దర్శకత్వంలో నిర్మించిన
సౌదామిని చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన హీరోయిన్గా హేమవతి పాత్ర కోసం సూర్యకాంతానికి కబురెళ్ళింది. అయితే అంతకుముందే ఒక కారు ప్రమాదం వల్ల ఆమె ముఖం నిండా గాయాలయ్యాయి. దీంతో హీరోయిన్ అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. సంసారం చిత్రం చూసిన తర్వాత ఒక బాలీవుడ్ నిర్మాత హిందీ సినిమాలో సూర్యకాంతాన్ని హీరోయిన్గా బుక్ చేశారు. తనకు ఇవ్వజూపిన పాత్ర కోసం గతంలో మరొక నటిని ఎంపిక చేసి తొలగించినట్టు సూర్యకాంతం గారికి తెలిసింది. మానవత్వపు విలువలు పాటించే సూర్యకాంతం గారికి ఆ నిర్మాత చేసిన పని నచ్చలేదు. వెంటనే మరో కారణం చూపి ఆ అవకాశాన్ని ఇష్టపూర్వకంగానే వదులుకున్నారు. ఒకరిని బాధపెట్టి సంతోషంగా ఉండటం ఆమెకి నచ్చేది కాదు. ఆ తర్వాత ఆమెకు హీరోయిన్ పాత్రలు రాకపోవడంతో సహాయక పాత్రలు, ముఖ్యంగా గయ్యాళి పాత్రలకే పరిమితం కావలసి వచ్చింది. అంతవరకు గయ్యాళి పాత్రలకు పేరెనికగన్న శేషమాంబను పక్కన పెట్టి 1953లో వచ్చిన కోడరికం చిత్రంతో గయ్యాళి పాత్రలకు ట్రేడ్ మార్క్గా సూర్యకాంతంగా నిలిచారు. తన హావభావాలతో వెటకారం రంగరించి గయ్యాళితనాన్ని ప్రదర్శిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఆ తరువాత చిరంజీవులు, మాయాబజారు, దొంగరాముడు, తోడికోడళ్ళు, మాంగళ్యబలం, వెలుగునీడలు, అత్తా ఒకింటి కోడలే, ఇల్లరికం, భార్యాభర్తలు వంటి అనేక సినిమాల్లో సూర్యకాంతం గారు వైవిధ్యభరమైన సహజ నటన ప్రదర్శించారు. భానుమతి గారు నిర్మించిన అన్ని సినిమాల్లోనూ సూర్యకాంతం గారు తప్పకుండా ఉండేవారు. ఆమె గయ్యాళితనమంతా సినిమాల్లోనే, బయట మాత్రం చాలా సున్నిత మనస్కురాలు. ఒక సినిమాలో చిత్తూరు నాగయ్య గారిని నానా మాటలు అని తిట్టే సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. షాట్ అయిపోయిన తర్వాత ఆమె నాగయ్య కాళ్ళ మీద పడి క్షమాపణలు వేడుకున్నారు. అప్పట్లో సూర్యకాంతం అనే పేరుని పిల్లలకు పెట్టేందుకు తల్లిదండ్రులు జడిసే విధంగా ఆమె ఆ పాత్రలపై పూర్తి స్థాయిలో అధికారం చెలాయించారు. చక్రపాణి లాంటి అగ్ర నిర్మాతే సూర్యకాంతాన్ని దృష్టిలో ఉంచుకొని గుండమ్మ కథ సినిమా నిర్మించారంటే, పైగా అక్కినేని, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలు నటించిన ఆ సినిమాకి గుండమ్మ కథ అనే టైటిల్ పెట్టి విజయం సాధించారంటే సూర్యకాంతం ఎంతటి మహానటో అర్థమవుతుంది. 1950లో హైకోర్టు జడ్జి గారైన పెద్దపట్ల చలపతిరావు గారితో వివాహం జరిగింది. వీరికి గాను పిల్లలు లేరు. తన సోదరి పిల్లల్ని తీసుకొని తను దత్తత తీసుకొని పెంచుకున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్. నా ఛానల్ని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఓన్లీ 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఉంటుంది. ఆ ఛానల్ కూడా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మీకు సూర్యకాంతమ్మ గారి పాత సినిమాలన్నీ యూట్యూబ్లో లభ్యమవుతాయి. చూడండి, ఎంతో బాగుంటాయి. ఆవిడ పాటలు కానీ ఆవిడ మీద చిత్రీకరించిన పాటలు భలే ఉంటాయండి. రైలంగి గారు, సూర్యకాంతమ్మ గారి పాటలు, భార్యాభర్తల సినిమా వాటిల్లో చాలా బాగుంటాయి సూర్యకాంతమ్మ గారి. ఆవిడ్ని సూర్యకాంతం అని అనబుద్ధి కాదండి, సూర్యకాంతమ్మ గారే అని అనబుద్ధి అవుతుంది. నిర్మలమ్మ గారిని కూడా అంత నిర్మల అనబుద్ధి కాదండి, నిర్మలమ్మ గారే అని అనిపిస్తుంది. అలా ఉంటారు వాళ్ళ పాత్రల ద్వారా, వాళ్ళ సహజ నటన ద్వారా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చాలా సహజ మరణం పొందారండి. డిసెంబర్ 17, 1996 చెన్నైలో మరణించారు. తండ్రి పేరు వచ్చి పన్నాడ అనంతరామయ్య, తల్లి పేరు వచ్చి వెంకటరత్నమ్మ. సహజ నట కళా శిరోమణి, హాస్య నట శిరోమణి, బహుముఖ నటనా ప్రవీణ, రంగస్థల శిరోమణి ఆమెకు వచ్చిన బిరుదులు. వీరికి పిల్లలు లేరండి, కానీ తను షూటింగ్లో ఉన్న వాళ్ళందరినీ తన ఒక తల్లిలాగా అందరినీ దగ్గరికి తీసుకునేవారు. అందరితోనూ ప్రేమగా ఉండేవాళ్ళు. ఇంట్లో నుంచి పెద్ద క్యారేజ్ పట్టుకొని అన్ని రకాల పిండి వంటలు వండుకొని తీసుకొచ్చి ఆ షూటింగ్లో ఉన్న వాళ్ళందరికీ ఆ గ్యాప్లో అందరికీ పెట్టి వాళ్ళు తింటుంటే తను చూసి సంతోషించే మనస్తత్వం కలవారు సూర్యకాంతమ్మ గారు. ఆవిడ పేరు తర్వాత ఎవరు తమ పిల్లలకు పెట్టలేదంటే చూడండి, ఆవిడ పాత్ర ఎంత బాగా నటిస్తారు. సూర్యకాంతం అని అంటేనే గయ్యాళి పాత్ర, ఆ పేరుకే గయ్యాళితనం అనే వచ్చేలాగా ఆవిడ నటించారు. ఆవిడ నటనా జీవితం చాలా మంచిదండి. ఆవిడ చాలా మంచి నటీమణి. ఆవిడ హిట్ పేరు అండి. ఆవిడ రేలంగి సూర్యకాంతం, రమణారెడ్డి సూర్యకాంతం, ఎస్వి రంగారావు గారు సూర్యకాంతం, ఎవరి పక్కనైనా సరే ఆవిడ సరిపోయేది. మొదట హీరోయిన్గా ట్రై చేసి అవకాశం వచ్చిన తర్వాత అనుకోకుండా గయ్యాళి పాత్రల ద్వారా
మనసులో అందరి దగ్గరికి ప్రేక్షకుల మనసులో స్థానాన్ని కల్పించుకున్న నటీమణి వచ్చి సూర్యకాంతమ్మ గారండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్. నా ఛానల్ని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ఓన్లీ 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్. శతజయంతి సందర్భంగా సూర్యకాంతమ్మ గారి గురించి గుర్తు చేసుకుందామని ఈ శీర్షిక చేశాను. ఆంధ్రుల అభిమాన గయ్యాళి అత్త పాత్ర సూర్యకాంతమ్మ గారిది. చివరి సినిమా వచ్చి ఎస్పి పరశురామ్ అండి. అది చిరంజీవి గారిది, శ్రీదేవి గారు కలిసి నటించిన సినిమా. అలానే గోవిందా గోవిందాలో కూడా కనిపిస్తారు. ఎక్కువ గయ్యాళి అత్త పాత్రలే నటించారు. నటించిన అన్ని గయ్యాళి పాత్రలోనే నటించారు. దాంట్లో జీవిస్తారని చెప్పాలి, నటించారని కాదు, జీవించారనే చెప్పాలి. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ విజిట్ మై ఛానల్. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. సూర్యకాంతమ్మ గారు తెలుగు సినిమాలో నటించిన భారతీయ మహిళా నటి. నారదా నారది అనే సినిమాలో క్యారెక్టర్ నటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆమె తొలిసారిగా కోడరికం చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. ఇది ఆమె ప్రజాదరణ పొందింది. ఆమెకు మహానటి సావిత్రి స్మారక పురస్కారం లభించింది. ఆమె మాయాబజార్, గుండమ్మ కథ మరియు తోడుకోడళ్ళు వంటి హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ప్రముఖ సినీ నటి ఛాయాదేవి గారి గురించి తెలుసుకుందామండి. సుప్రసిద్ధ తెలుగు సినిమా నటీమణి. 1928 గుంటూరులో జన్మించారు. 1983 సెప్టెంబర్ 4న మధుమేహ వ్యాధితో మరణించారు. గయాళ పాత్రలతో ఫేమస్ అయ్యారు. 200 సినిమాల దాకా నటించారండి. ముది తిప్పుతూ ఆవిడ చేసే యాక్షన్ పాస్ సినిమాలో చాలా ఫేమస్. ఎక్కువగా సూర్యకాంత, రమణారెడ్డి గారితో కాంబినేషన్లో నటించారు. సినిమాల్లో పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రాల్లో నటించారు. ఎక్కువగా హీరోయిన్ని బాధ పెట్టే పాత్రలో కనిపిస్తారు. పరమానంద శిష్యుల కథలో అయితే గురువుగారి భార్యగా ఆవిడ చేసిన నటన చాలా బాగుంటుంది. తెర మీద సూర్యకాంతం, ఛాయాదేవి జోడి చాలా హాస్యపు జల్లు కురిపిస్తుంది. గుండమ్మ కథలో 1942లో దీనబంధువు అనే సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టారు. తన విలక్షణమైన నటనతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. పరమానంద శిష్యుల కథ, జ్యోతి, గుండమ్మ కథ, మాయాబజార్, శ్రీకృష్ణార్జున యుద్ధం, తాయారమ్మ, బంగారయ్య లాంటి సినిమాలతో మెప్పించారు నటించి. సినిమాలలో రాకముందు ఆవిడ పడిన కష్టాలు ఎవరు పడకూడదని భావించి ఆమె కష్టం అంటే ఎవరు వచ్చినా సరే కాదనకుండా సాయం చేసేవాళ్ళు. ఎవరు వచ్చినా భోజనం పెట్టి, తన ఇంటికి ఎవరు వచ్చినా భోజనం పెట్టి పంపించేవాళ్ళు. అలాంటి మంచి మనసుతో చాలామంది నిర్మాతలకు డబ్బులు కావాలంటే మరోమారు ఆలోచించకుండా ఇచ్చేవారు. తానొకటి తలిస్తే దయ్యం ఒకటి తలుస్తుందని తన జీవితం అప్పుడే ఊహించిన మలుపులు తిరిగింది. కొంతకాలం సంతోషంగా సాగిన ఆమె జీవితం కొద్ది కొద్దిగా మారటం మొదలైంది. ఆమె కాదనకుండా డబ్బులు ఇచ్చిన వాళ్ళు తప్పించుకొని తిరగటం మొదలుపెట్టారు. ఆమెకు తన ఆరోగ్యంపై అంతగా అవగాహన లేకపోవడంతో తనకు తెలియకుండానే తన ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. కొద్దిగా మధుమేహం వ్యాధి పెరిగి తన బొటనవేలికి ఇన్ఫెక్షన్ అయింది. దాంతో ఆ బొటనవేలిని తొలగించారు. తర్వాత కాలుకు కూడా ఇన్ఫెక్షన్ అయింది. దాంతో కాలును తొలగించారు. దాంతో ఆవిడ మంచానికే పరిమితమయ్యారు. అలాంటి కఠిన సమయంలోనే ఛాయాదేవి కొనుక్కొని నివసిస్తున్న ఇల్లు వేరే ఒక అతను తనదని చెప్పని కోర్టులో వేశారు. ఆమె ఒంటరిది కావడంతో, అప్పుల పాలవడంతో, దాచుకున్న డబ్బంతా వైద్యానికి ఖర్చవడంతో జీవితం మరింత దారుణంగా మారింది. చివరికి తినడానికి చిల్లిగవ్వ కూడా లేకుండా పోయింది. ఆఖరికి ఎవరు ఆదుకోక చాలా ఘోరమైన పరిస్థితిలో 1983 సెప్టెంబర్ 4న మరణించారు. మొదట్లో ఛాయాదేవి హీరోయిన్గానే తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అప్పటి దర్శకులు నాగిరెడ్డి గారు ఆమెకు నెగటివ్ రోల్స్ ఇస్తూ విలన్గా మార్చేశారు. ఛాయాదేవి నటించిన మాయాబజార్ సినిమా అద్భుతంగా ఉంటుంది. నెగటివ్ రోల్స్ చేస్తూ ఎక్కువ పారితోషికం తీసుకునేవారు. హీరోయిన్ కంటే కూడా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటిగా అప్పట్లో చెప్పుకునేవాళ్ళు. పెళ్ళై ఆరుగురు పిల్లలకు తల్లి అయిన ఛాయాదేవి భర్తకు దూరంగా ఉండేవాళ్ళు. ఛాయాదేవి భర్త కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే. కాస్ట్యూమ్ డిజైనర్గా టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు ఉన్నారు. నందమూరి ఎన్టీ రామారావు గారి ఇంటికి
మూవీస్కి ఎక్కువగా పనిచేసేవాళ్ళు. ఈవిడ నటించిన సినిమాలన్నీ దాదాపు అన్నీ హిట్సే. ఆవిడ నటించిన సినిమాలు వచ్చి మొదటి సినిమా దీనబంధువు, శ్రీ సాయిబాబా, చిన్న కోడలు, నా ఇల్లు, పిచ్చి పుల్లయ్య, పెంపుడు కొడుకు, ప్రపంచం, లక్ష్మి, అన్నదాత, చక్రపాణి, కన్యాశుల్కం, వదినగారి గాజులు, చింతామణి, చిరంజీవులు, పెంకి పెళ్ళాం, పాండురంగ మహత్యం, భలే అమ్మాయిలు, మాయాబజార్, ఆడపెత్తనం, ఎత్తుకు పై ఎత్తు, పెళ్లినాటి ప్రమాణాలు, శ్రీకృష్ణ మాయ, ఆలు మగలు, వీరభాస్కరుడు, అన్నపూర్ణ, కుంకుమరేఖ, మాంగళ్యం, సహస్రఛేద, అపూర్వ చింతామణి, ఋష్యశృంగ, కన్న కొడుకు, కలసి ఉంటే కలదు సుఖం, టాకీరాముడు, బాటసారి, శాంత, సీతారామ కళ్యాణం 1967లో వచ్చిందండి, గుండమ్మ కథ, గులేబకావళి కథ, దక్షయజ్ఞం, శ్రీ కాళహస్తి మహత్య, అనురాగం, తిరుపతమ్మ కథ, నాది ఆడజన్మే, పూజాఫలం, శ్రీ సత్యనారాయణ మహత్యం, చదువుకున్న భార్య, ప్రమీలార్జునీయం, మంగమ్మ శబదం, ఆత్మగౌరవం, నవరాత్రి, పరమానంద శిష్యుల కథ, పల్నాటి యుద్ధం, మోహిని భస్మాసుర, శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు కథ, అగ్గిదొర, ఉమ్మడి కుటుంబం, చిక్కడు దొరకడు, దేవుడు గెలిచిన మానవుడు, నిండు మనసులు, పెద్దక్కయ్య, భువనసుందరి కథ, మావదిన, శ్రీకృష్ణావతారం, ఉమాచండీ గౌరీ శంకరుల కథ, తల్లి ప్రేమ, నిన్నే పెళ్ళాడట పాత సినిమా అండి, పంతాలు పట్టింపులు, అదృష్టవంతులు, అన్నదమ్ములు, కదళ్ళు వదళ్ళు, జరిగిన కథ, నిండు హృదయాలు, ప్రేమ కానుక, భలే అబ్బాయిలు, శభాష్ సత్యం, అఖండుడు, అగ్ని పరీక్ష, తల్లా పెళ్ళామ, పగ సాధిస్తా, పెళ్లి కూతురు, కథానాయకురాలు, చెల్లెలి కాపురం, పాపం పసివాడు, గంగామంగ, మీనా, తాతా మనవడు, జీవన తరంగాలు, దేవదాసు కృష్ణగారి సినిమా అండి, జ్యోతి, యమగోళ, డ్రైవర్ రాముడు, తాయారమ్మ బంగారయ్య, బుర్రిపాలెం బుల్లోడు, విజయ, శ్రీ మధ్విరాట పర్వం, దేవుడు మావయ్య, అనుమానం మొగుడు వచ్చి చివరి సినిమా అండి, అది 1981లో వచ్చింది. ఆ తర్వాత ఆవిడ సినిమాలలో నటించలేదు. ఈవిడ నటించిన సినిమాలన్నీ చాలా హిట్స్ అండి. సూర్యకాంతం గారి కాంబినేషన్లో వీడిద్దరం చూస్తే స్క్రీన్ మీద చాలా నవ్వులు తెప్పిస్తాయి. మీకు ఈ పాత సినిమాలన్నీ చాలా బాగుంటాయండి. ఈవిడ నటించిన సినిమాలన్నీ మీరు యూట్యూబ్లో చూడండి, దొరుకుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. 98 మెంబర్స్ నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ వీడియోస్ చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఛాయాదేవి సుప్రసిద్ధ తెలుగు సినిమా నటీమణి. ఛాయాదేవి గారు 1928 గుంటూరులో జన్మించారు. ఛాయాదేవి గారు 1983 సెప్టెంబర్ 4న మరణించారు. నటించిన సినిమాలు 1942లో దీనబంధు మొదటి సినిమా, శ్రీ సాయిబాబా, చిన్న కోడలు, నా ఇల్లు, పిచ్చి పుల్లయ్య, పెంపుడు కొడుకు, ప్రపంచం, లక్ష్మి, అన్నదాత, చక్రపాణి, కన్యాశుల్కం, వదినగారి గాజులు, చింతామణి, చిరంజీవులు, పెంకి పెళ్ళాం, పాండురంగ మహత్యం, భలే అమ్మాయిలు, మాయాబజార్లో చాలా మంచి పాత్ర చేశారండి. కొన్ని మంచి పాత్రలు ఉంటాయండి ఆవిడ చేసినవి, కొన్ని గయ్యాళి పాత్రలు ఉంటాయి. సూర్యకాంతం గారితో ఇద్దరు కలిపి చేసే కామెడీ చాలా బాగుంటుంది. ఆడపెత్తనం, ఎత్తుకు పై ఎత్తు, పెళ్లినాటి ప్రమాణాలు, శ్రీకృష్ణ మాయ, ఆలు మగలు, వీరభాస్కరుడు, అన్నపూర్ణ, కుంకుమరేఖ, మాంగళ్యం, శిరచ్ఛేద, అపూర్వ చింతామణి, ఋష్యశృంగ, కన్న కొడుకు, కలసి ఉంటే కలదు సుఖం, టాక్సీ రాముడు,
బాటసారి, శాంత, సీతారామ కళ్యాణం, గుండమ్మ కథ, గుడై బకావళి కథ, దక్షయజ్ఞం, కాకుళాంధ్ర మహావిష్ణు కథ, అనురాగం, తిరుపతమ్మ కథ, పరువు ప్రతిష్ఠ, మంచి చెడు, శ్రీకృష్ణార్జున యుద్ధం, శ్రీ తిరుపతమ్మ కథ, నాది ఆడజన్మే, పూజాఫలం, శ్రీ సత్యనారాయణ మహత్యం, చదువుకున్న భార్య, ప్రమీలార్జునీయం, మంగమ్మ శపథం, ఆత్మగౌరవం, నవరాత్రి, పరమానందయ్య శిష్యుల కథ, పల్నాటి యుద్ధం, మోహిని భస్మాసుర, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ, అగ్గిదొర, ఉమ్మడి కుటుంబం, చిక్కడు దొరకడు, దేవుని గెలిచిన మానవుడు, నిండు మనసులు, పెద్దక్కయ్య, భువనసుందరి కథ, మావదిన, శ్రీకృష్ణావతారం, ఉమా చండీ గౌరీ శంకరుల కథ, తల్లి ప్రేమ, నిన్నే పెళ్ళాడుతా, పంతాలు పట్టింపులు, అదృష్టవంతులు, అన్నదమ్ములు, కదలడు వదలడు, జరిగిన కథ, నిండు హృదయాలు, ప్రేమ కానుక, భలే అబ్బాయిలు, శభాష్ సత్యం, అఖండుడు, అగ్ని పరీక్ష, తల్లా పెళ్ళామ, పగ సాధిస్తా, పెళ్లి కూతురు, యమలోకపు గూఢాచారి, అత్తలు కోడళ్ళు, కథానాయకురాలు, చెల్లెలి కాపురం, జాతకరత్న మిడతం బొట్లు, జేమ్స్ బాండ్ 777, దసరా బుల్లోడు, నా తమ్ముడు, నిండు దంపతులు, భాగ్యవంతుడు, మాయల వేల్పు, రాజకోట రహస్యం, రైతు బిడ్డ, విచిత్ర దాంపత్యం, సంపూర్ణ రామాయణం, అంతా మన మంచికే, గూడు పుటాణి, చిట్టి తల్లి, నీతి నిజాయితీ, పాపం పసివాడు, మొహమ్మద్ బిన్ తుగ్లక్, వంశోద్ధారకుడు, సోమరిపోతు, గంగామంగ, జీవన తరంగాలు, తాతా మనవడు, దేవి లలితాంబ, బంగారు మనసులు, మీనా, అమ్మాయి పెళ్ళి, ఇంటింటి కథ, దేవదాసు, కథానాయకుని కథ, గాజుల కృష్ణయ్య, పండంటి సంసారం, లక్ష్మణరేఖ, సంతానం సౌభాగ్యం, సౌభాగ్యవతి, కవిత, జ్యోతి, నా పేరే భగవాన్, పాడి పంటలు, ఆత్మీయుడు, కల్పన, మనస్సాక్షి, అనుకున్నది సాధిస్తా, బంగారు బొమ్మలు, మనవడి కోసం, యమగోళ, అమరప్రేమ, డ్రైవర్ రాముడు, తాయారమ్మ బంగారయ్య, బుర్రిపాలెం బుల్లోడు, మావారి మంచితనం, విజయ, వియ్యాలవారి కయ్యాలు, శ్రీ మధ్విరాట పర్వం, మంచిని పెంచాలి, దేవుడు మామయ్య, 1982లో వచ్చిన అనుమానం మొగుడు చివరి సినిమా అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్.